అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 14. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. 124 కీర్తన 4-5 వచనములు. దావీదుకు వచ్చిన శ్రమలు వరదల వంటివి. ప్రజలు ఎదుర్కొనుటకు సిద్ధముగా లేనప్పుడే వరదలు వచ్చుండును. చాలా సంవత్సరముల వరకు ఏ వరద రాకపోవచ్చును. తర్వాత ఒక్క సంవత్సరములోనే అకస్మాత్తుగా వరద వచ్చి ప్రాణములకు, పశువులకు, పంటలకు నష్టము కలిగించును. మన జీవితంలో కూడా కొన్ని సందర్భంలో శత్రువు వరద వలె మనము ఊహించని విధంగా, ఊహించని సమయంలో వచ్చును. సాతాను స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మనకు వ్యతిరేకముగా పనిచేయును. ఎవరినైతే మనం ప్రేమించుదుమో, గౌరవించుదుమో, ఎవరి ద్వారా ఆకర్షితులమవుదుమో వారే మనకు విరోధంగా లేచుదురు. ఇటువంటి పరిస్థితులు సంభవించునని ముందే హెచ్చరిక తీసుకొనుట మంచిది. అటువంటి పరిస్థితుల్లో మనకు ప్రభు విజయమునిచ్చేదనను వాగ్దానం చేసెను. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. 124 కీర్తన 1 వచనం. యెహోవా మనకు తోడై ఉన్నాడు అను మాటలు గమనించుడి. వేరే విధంగా మనం సహాయం పొందుటకు ఎంత ప్రయత్నించినను అవన్నీ విఫలమగుటను కనుగొందుము. చిట్ట చివరికి ప్రభువు ఒక్కడే మన సహాయమునకు వచ్చును. పౌలు 2 తిమోతి 4:16 వచనములో ఈ విధంగా చెప్తున్నాడు: ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. కానీ తర్వాతి వచనంలో, అనగా 17 వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు: నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును, అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఆ విధంగా అతడు తన శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించగలిగాను. ఎవరునూ తనతో లేకపోయినప్పటికీ పౌలు ధైర్యముగా బోధించుటను చూచి శత్రువు ఓడిపోయాను. అందువలనే దేవుడు స్నేహితులు, బంధువులు, ఇతరుల యొద్ద నుండి ఏ సహాయము లేక విడిచిపెట్టబడి ఒంటరిగా ఉన్నట్టుకు అనుమతించును. మన ద్వారా ఆయన నామం మహింపరచబడినట్లు అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు సహాయం చేయను. అదే ఉద్దేశముతో దావీదు 8 సంవత్సరములు సౌలు ద్వారా కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళెను. అంతమున దావీదు 18వ కీర్తన 17వ వచనములో ఈ విధంగా చెప్తున్నాడు: బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఒక్క స్నేహితుడు కూడా అతనికి సాయం చేయుటకు రాలేదు. సౌలు ముమ్మారు దావీదును చంపుటకు ప్రయత్నించెను. తన స్వంత ప్రజలు అతనికి ఎట్టి భద్రతను ఇయ్యలేకపోయిరి. దేవుని ఇంటిలో కూడా అతనికి ఆశ్రయం దొరకలేదు. అతని ఎరుగని వారు అతనికి భయపడిరి. చివరికి అతడు అదుల్లాము గుహలో దాక్కుకొనెను. ఆ స్థలములోనే దేవుడు అతనికి మిక్కిలి సమీపమయ్యను, మిక్కిలి ప్రశస్తమయ్యను. అతడు ఆ గుహలో చాలా దినములుండెను. ఆహారము, సంరక్షణ, ఆశ్రయము, ప్రతిదాని కొరకు అతడు ప్రార్థించి దేవునిపై ఆధారపడవలసి వచ్చెను. అతని దగ్గరకు వచ్చిన 400 మంది కూడా కష్టములలోనూ అప్పులలోనూ ఉన్నవారే. 1 సమూయేలు 22వ అధ్యాయం 1-2 వచనాలు. అతని కష్టములన్నింటిలోనూ, ఆపదలన్నింటిలోనూ తనను ఆదుకొనుటకు ఒక్కడైనను లేడు. అయినప్పటికీ ప్రభువు అతనికి సహాయపడెను. ఆ విధంగా మన కష్టములలో, శ్రమలలో, పరీక్షలలో మనం ప్రభువుకు ఎక్కువ సమీపంగా వచ్చదము. మనకు సహాయం చేయువారు ఎవరునూ లేనప్పుడు మన శ్రమలన్నిటిలో ఆయన నమ్మకత్వమును రుజువుపరచగలము. 66వ కీర్తన 10-12 వచనములలో దావీదు సమృద్ధి గల చోటికి వచ్చినట్లు చదవగలం. ఆత్మీయంగా మనలను సమృద్ధి గల స్థలమునకు తీసుకొని వచ్చుటకే ఆయన మనల్ని శుద్ధి చేయు అగ్ని ద్వారా, బాధకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళును. ప్రైజ్ ది లార్డ్.